సరిహద్దులు వివాదాలు ఈ వాటిట్లో గొడవలు ఏం జరిగిన ప్రాబ్లం ఏముంటుందని జిల్లాలు మారినటువంటి సందర్భంలో కొన్ని రోజులు అది పెద్ద ఇష్యూ ఏం కాదు, సార్ట్అవుట్ అయిపోతుంది అది. దాంతో పాటు అంటే జగన్ మార్క్ చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే వాలంటీర్లు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం అంటే మార్చడం, పేర్లు మార్చడం తప్పేం లేదు, కానీ అవసరమా అనేది ఒక సందర్భం ఇక్కడ. ఇప్పుడు ఆ, నేను ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి దానికి నా పేరు పెట్టుకున్నాను అంటే ఒక అర్థం ఉంది. లేదు పాతదాన్ని ఒక కొత్త అప్డేటెడ్ ఏదన్నా చేశానంటే ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఆల్రెడీ ఉన్నటువంటి దాని పేరు మార్చేసి నాదే పేరు ఇప్పుడు దాని పేరేంటి, ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్కి ఎన్టీఆర్ విద్యాసేవ, ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చినంత మాత్రాన ఎవరనేది మర్చిపోయారా జనం? దాన్ని అది రాజశేఖర రెడ్డి పెట్టాడని అనుకున్నారు కదా. దానికి మొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ పేరు గుర్తులేదు, ఆరోగ్యశ్రీ అని గుర్తుంది మనకి. ఫీజు రియంబర్స్మెంట్ అది ఆ పేరుతోనే గుర్తుంది కానీ మనకి ఇంకో పేరుతో గుర్తులేదు. తర్వాత వీళ్ళు ఎన్ని రకాల పేర్లైనా మార్చుకోవచ్చు, మళ్ళీ జగన్ వచ్చి ఇంకో పేరు మార్చచ్చు, జగన్ అన్న ఏదో పథకం అని అట్లాగా. కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనినే వాడతారు సహజసిద్ధంగా. ఈ అట్లాగే ఉంటే ఇప్పుడు విజయవాడని బెజవాడ, మా బెజవాడరా అంటుంటాం మేము, విజయవాడ